ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి 85వ కీర్తన 4వ చరణం 7వ చరణం కూడా చదువుకుందాం. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుని వాక్యమైన బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు మనము కొన్ని చదివి ఉన్నాం. కీర్తనకారులు లేదా కోరాహు కుమారుల కీర్తన ఇశ్రాయేలుల పట్ల దేవుని కనికరము, ప్రేమ, దయ అనేది ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. మా రక్షణకర్తవగు దేవా అని వాళ్ళు తెలియజేశారు. దేని నుంచి రక్షణ వారికి కలిగింది? రక్షణకర్త దేవుడే అని వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారు? పరిస్థితి ఏమిటో దేవుని వాక్యమైన బైబిలే మనకు జ్ఞాపకం చేస్తుంది. 2వ వచనములో రాయబడిన మాట, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని వ్రాయబడింది. తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తిలో వాళ్ళు ఉన్న సంగతి, చెరలో ఉన్న సంగతి మొదటి వచనం తెలియజేస్తుంది. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపు అన్నారు. నీ దేశం ఎడల నీవు కటాక్షం చూపించు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు అని అన్నారు. కటాక్షము, శర అనే మాట కనిపిస్తుంది. దేవుడు కటాక్షము చూపేవాడని, కనికరము చూపేవాడని, శర నుండి ఆయన విడిపించేటువంటి దేవుడు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క దోషము పరిహరించు అన్నారు. దోషము పరిహరించుట, పాపాన్ని కప్పివేయుట, ఇది దేవునికి సాధ్యము కానీ మరెవరికి సాధ్యము కాదు. ఆయన పాపములు క్షమించువాడు, దోషమును కడిగేటువంటి వాడు, తొలగించేటువంటి వాడు, పరిహరించేటువంటి వాడు అనే మాట ఇందులో మనం చూస్తాం. ఉగ్రత అనే మాట ఉంది, ఉగ్రత అనే మాట, కోపము అనే మాట వ్రాయబడింది. ఆయన ఉగ్రుడు, ఆయన కోపించేవాడు. ఎవరిని మీద కోపము, ఎవరి యొక్క ఉగ్రతను తొలగించేవాడు అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఇలా రాయబడింది, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. ఆయన మానివేసేటువంటి వాడు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. ఎప్పుడు ఆయన కోపాగ్ని చల్లార్చబడుతూ ఉంది? ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే దేవునికి మనము లోబడతామో, దేవుని మాట వింటామో, అప్పుడు దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకొని
తన రక్షణను ఆయన మనకు చూపేటువంటి వాడు. ఆయన రక్షణకర్త అనే మాట వ్రాయబడింది. ఆయన రక్షణకర్త. నీ రక్షణ మాకు దయచేయము అనే మాట ఉంది. ఆయన రక్షణ దయచేసేటువంటి వాడు. రక్షణ, రక్షకుడు అనేటువంటి ఈ రెండు ఆయన పేరులోనే ఇమిడి ఉన్నాయి. యేసు అనగా రక్షకుడు, రక్షించువాడు అని మనకు మత్తయి సువార్త 1:21 మనము చూడగలుగుతాం. కాబట్టి ఆయన రక్షణ, రక్షకుడు, రక్షించేవాడు. మనం రక్షించబడిన వాళ్ళము కాబట్టి ఆయనను మనము సమీపించున్నాము అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. దీన్ని బట్టి మనము ఆలోచన చేయగా 27వ కీర్తన మొదటి చరణంలో రాయబడింది. 27వ కీర్తన మొదటి చరణములో మనము చూడగలుగుతాం. చూడండి ఆ మాట. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు అనే మాట ఉంది. చాలు. యెహోవా నాకు వెలుగు, రెండవది రక్షణ అనే మాట కనిపిస్తుంది. ఆయన వెలుగు ఉండగా చీకటికి ఏమాత్రము తావులేదు. వెలుగు ఉండగా చీకటికి ఏమాత్రం తావులేదు. కాబట్టి వెలుగును కలగేసిన వాడే రక్షణను అనుగ్రహించేటువంటి దేవుడు, రక్షకుడు అనే మాట మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణ దుర్గము, నా వెలుగు, నా రక్షణ, నా ప్రాణ దుర్గం, నా ప్రాణానికి దుర్గం అయినటువంటి దేవుడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతాం. ఒకటి వెలుగు అనగా దేవుని వాక్యం చెప్తున్న మాట 18వ కీర్తన 28వ చరణం. 18వ కీర్తన 28వ చరణములో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా ఉంచి ఉన్నావు అనే మాట వ్రాయబడింది. కాబట్టి నా దీపము వెలిగించువాడవు నీవే. దీపము అనగా వెలుగు అని, దీపము అనగా మరి ఆత్మ అని దేవుని వాక్యం చెబుతుంది కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఆయన వెలిగించినాడు. ఆరిపోయే దీపాలను వెలిగించేవాడు, వెలుగుతున్న దీపాలు ఇంకా వెలుగుటట్టుగా చేసేటువంటి వాడు. ఒకవేళ మన దీపము గనుక గత రాత్రి ఆరిపోయింటే, మన దీపము గత రాత్రి ఆరిపోయింటే ఈ దినము చూసే వాళ్ళము కాదు, ఈ దినం ప్రభు సన్నిధికి వచ్చే వాళ్ళము కాదు, ఈ దినం ప్రభువును జ్ఞాపకము చేసుకునే వాళ్ళము కాదు. అందుకే దేవుని వాక్యం చెబుతున్న మాట, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అన్నమాట. చీకటిని ఆయన వెలుగుగా చేసేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తుంది. దేవుడు లోకమునకు వెలుగు అని లేఖనాలు చెబుతున్నాయి. ఆయన వెలుగైనటువంటి దేవుడు. ఆయన ప్రతి మానవుణ్ణి వెలిగిస్తాడు. వెలిగించబడిన వాళ్ళు లోకానికి వెలుగుగా, వెలిగించబడిన వాళ్ళు వెలుగు సంబంధులుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన వెలుగు అని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మనము అక్కడ మాట చదువుకున్నాం, రక్షణ అనే మాట చదివినాం. వెలుగు, రక్షణ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ కీర్తనకు వచ్చేద్దాం. చూడండి, 7వ కీర్తన మొదటి 2 వచనాల్లో రాయబడిన మాట. 7వ కీర్తన మొదటి 2 వచనాలు రాయబడిన మాట, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడు లేకపోగా, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ 7వ కీర్తన మొదటి 2 వచనాల్లో
మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాధింపబడిన వారి యొక్క ఆర్తధ్వని అనేది గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే యెహోవా నా దేవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అన్నాడు. తప్పించుము, రక్షించుము అనే మాటలు రెండు ఒక కులానికి చెందినవి. తప్పించువాడు ఆయనే, రక్షించువాడు కూడా ఆయనే. నన్ను తప్పించువాడెవడు లేకపోగా అన్నాడు. అంటే నువ్వే తప్పించువాడు, నువ్వే రక్షించువాడు అని దానికి అర్థం. వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము, నన్ను తప్పించుము అనే మాట కనిపిస్తుంది. తప్పించుట అనేది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. ఆయన తప్పించువాడు అనేది, ఆయన రక్షించువాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అదే కోణములో మనం చూస్తే 37వ కీర్తన 39వ చరణంలో రాయబడిన మాట, 37వ కీర్తన 39వ చరణంలో రాయబడిన మాట, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము అనే మాట కనిపిస్తూ ఉంది. ఎవరికి రక్షణాధారము? ఎవరు అంటే యెహోవాయే. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. రక్షణాధారం. బాధపడినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఉండేటువంటి వాడు. ఆశ్రయ దుర్గము అనే మాట ఉంది కాబట్టి పురాతన కాలంలో మరి మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు వారు ఊరు బయట మరి పురాలను ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఎందుకు అనగా ఊర్ల నుండి పారిపోయి అక్కడ నివసించేటువంటి కొందరు గురించి మనకు కనిపిస్తుంది. ఆశ్రయపురాలు ఉండేటువంటివి. అదేవిధంగా బాధ కలిగేటప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గముగా ఆయన ఉన్నాడు అని, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించువాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రక్షించువాడు, వారిని విడిపించి రక్షించును అని మనకు 40వ వచనం గుర్తు చేస్తుంది. విడిపించువాడు, రక్షించువాడు. విడిపించబడిన వారు, రక్షించబడిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు అని మనకు యెషయా గ్రంథం 12వ అధ్యాయము మనకు తెలియజేస్తూ ఉంది. ఆ మాట చూద్దాం. ఆయన రక్షించువాడు, విడిపించువాడు కాబట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి అంటే వాక్యం చెబుతుంది, ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోప్పడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను అన్నమాట ఉంది. నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఎవరు స్తుతిస్తారు? ఎలాంటి వారు స్తుతిస్తారు అంటే దేవుని రక్షణ నొందేటువంటి వారు, దేవుని నుండి రక్షించబడినటువంటి వారు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రక్షించబడిన వాడు మాత్రమే స్తుతులు చెల్లించగలుగుతాడు. రక్షణ లేనివాడు దేవుని స్తుతించలేడు. నీవు నేను రక్షణ పొందినాం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినాం. రక్షించినటువంటి దేవుణ్ణి మనం కొనియాడుతూ ఉన్నాం, ఆయనను మనము స్తుతిస్తూ ఉన్నాం అనేది లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరిస్తావు అన్నాడు. నేను స్తుతించగా నీ ఆదరణ నేను పొందుకుంటున్నాను అని దేవుని వాక్యం చెబుతుంది. 2వ వచనములో, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకాస్పద, ఆయన నాకు రక్షణాధారం ఆయను అనే మాట కనిపిస్తుంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు, ఆయన రక్షణకు కారణభూతుడు, నమ్ముకునదగిన దేవుడు, మనకు బలమై ఉన్న దేవుడు, నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము అనే మాట కనిపిస్తుంది. రక్షణాధారం దేవుని వాక్యం చెబుతోంది. ఇక 3వ వచనములో
కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరెలాగూ అందురు అనే మాట ఉంది. రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకుంటారు అని అన్నాడు. 4వ వచనములో యెహోవాను స్తుతించుడి అనే మాట కనిపిస్తుంది. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుట మంచిది అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయనను స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మంచిది అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన నామమును ప్రకటించుడి అనే మాట ఉంది. జనులలో ఆయన క్రియలను ప్రచురము చేయండి. ఆయన నామం ఘనమైందని జ్ఞాపకమునకు తెచ్చుకోండి. ఆయన నామం ఘనమైందని జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఆయన నామం ఘనమైన నామము, పరిశుద్ధమైన నామము కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఈ వచనాలు మనకు గుర్తు చేస్తాయి. జ్ఞాపకము చేసుకొనుట, పాటల ద్వారా జ్ఞాపకం చేసుకొనుట, ఆయన యొక్క మహాత్మ్యమును వెల్లడిపరచుట, జ్ఞాపకం చేసుకొనుట, తెలియచేయుట. అంత మాత్రమే కాకుండా సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయన గనుడై ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. పరిశుద్ధ దేవుడు ఆయన గనుడై ఉన్నాడు అన్నమాట ఇందులో మనం చూస్తాం. కాబట్టి మరి ఆయన స్తుతికి పాత్రుడు అనేది, ఆరాధనకు యోగ్యుడు అనేది, ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడైన మానవుడు సమీపించగలడు, స్తుతించగలడు, ఆరాధించగలడు. అపరిశుద్ధుడు దేవుని స్తుతించలేడు, సమీపించలేడు, ఆరాధించలేడు. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుని బట్టి రక్షణకై స్తోత్రములు దేవా, నీవిచ్చిన రక్షణకై స్తోత్రములు, నీవిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను అని దేవుని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కాబట్టి మా రక్షణకర్తవకు దేవా, నీ రక్షణ మాకు దయచేయి అనే మాట. మా రక్షణకర్తవకు దేవా, నీ రక్షణ మాకు దయచేయి. ఆయన రక్షణకర్త, రక్షణ దయచేసేటువంటి రక్షకుడు. ఆ రక్షకుని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధించుచు ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.